నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ దాదాపు 100 రోజులకు పైగా సెంచరీ కొట్టిన కవిత తీహార్ జైలు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హుటాహుటిన ఆసుపత్రికి కూడా తీసుకెళ్తున్నట్లు తీహార్ జైలు నుంచి తరలించారు. ఇక దీనదయాళ్ ఆసుపత్రికి కూడా కవితను అక్కడ తీసుకెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసినాం. మార్చి 15వ తారీఖున కవితనైతే ఇక్కడ నుంచి తెలంగాణకు వచ్చి పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 10 రోజులు కస్టడీలో ఉన్న తర్వాత మళ్ళీ సిపిఐ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత తీహార్ జైల్లో ఉంచారు. చాలా రోజుల నుంచి కూడా బెయిల్ పిటిషన్ వేస్తూ వస్తున్నా కానీ బెయిల్ అన్నింటి కూడా కోర్టు తిరస్కరిస్తూ వస్తుంది. కొన్ని రోజులు కూడా ములాఖాతు అవుతున్నారు. ఇక కేసీఆర్ మాత్రం వెళ్ళలేదు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పిల్లలు కూడా వ్యాపక వెళ్ళి, భర్త కూడా వెళ్ళి వీళ్ళందరూ కూడా ములాఖాతు అవుతూ వస్తున్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. మొన్న దాదాపు కూడా బెయిల్ కోసం కూడా బెయిల్ అదేవిధంగా కొన్ని ఖచ్చితంగా కవితక్కను తేవాలి అంటూ కూడా జగిత్యాల సభలు ఏవైతే కేటీఆర్ మాట్లాడారో ఆ తర్వాత వెంటనే వెళ్ళి అక్కడ ఢిల్లీలో దర్శనమిచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ వచ్చి డైరెక్ట్గా ఫామ్ హౌస్లోకి వెళ్ళారు. అతను ఎలాగైనా కానీ కవితక్కని ఈసారి బయటకు తెచ్చేందుకు కూడా వీళ్ళందరూ కూడా సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఇదే నేపథ్యంలోనే ఇక ఉన్నటువంటి ఒక్కసారి కూడా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అస్వస్థ గురవుతుంటే హుటాహుటిన దీనదయాళ్ ఆసుపత్రి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక చాలా మంది కూడా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పార్టీలో ఉన్న నేతలందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా అక్కడ ఉన్న ప్రాంతం కూడా డీహైడ్రేషన్ అవుతుంది. అదేవిధంగా ఉక్కపోతకి ఉండటం కూడా కవితక్క 100 రోజుల పైగా అక్కడే ఉండటం కూడా దీనికి కారణం అంటూ కూడా తెలుస్తోంది. సో ఏమైంది, అసలు ఎందుకు కవితక్కని హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది, సో ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. సో ప్రజెంట్ అయితే ఏమీ కూడా అప్డేట్ లేదు. ప్రస్తుతానికైతే కవితక్కని తీహార్ జైలు నుంచి కూడా దీనదయాళ్ ఆసుపత్రికి తీసుకువెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. విషయం తెలియగానే కేటీఆర్ అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా వెళ్ళే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ ఫ్లైట్స్తో ఇక్కడ నుంచి తీహార్ జైలుకి కూడా వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఆ హాస్పిటల్ కూడా వెళ్తున్నట్లు కూడా వాళ్ళందరూ కూడా హుటాహుటిన బయలుదేరుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఏమవుతుంది అని పార్టీ శ్రేణుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎలా ఉంది, అసలు ఎందుకు ఇలాంటి అస్వస్థతకు గురవడానికి గల కారణాలు ఏంటని కూడా ఇటు పార్టీ నేతలు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు పూర్తిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరిన్ని అప్డేట్స్ మనకి ఇంకా తెలియాల్సింది. ప్రజెంట్ అయితే మాత్రం తీహార్ జైలు నుంచి ఇటు దీనదయాళ్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇటుగా అస్వస్థతకు గురవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు అయ్యారు, అసలు ఏంటి జబ్బు అనేది కూడా ఇంకా పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతానికైతే తీహార్ జైలు నుంచి హుటాహుటిన దీనదయాళ్ ఆసుపత్రికి అయితే తరలించినట్లయితే వైద్యులు తెలుపుతున్నారు. తీహార్ జైలు యొక్క అధికారులు అయితే తెలుపుతున్నట్లు కూడా మనందరికీ తెలుస్తోంది. రెండు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. నేను మీ